మీద వాళ్ళకు కన్ను ఉందేమో నాకు తెలియదు. మూడు రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకి నా ఆస్తులన్నీ నా చెల్ల మీద ఉన్నాయి, మా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అది తప్పుతూ పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళు తప్పుతూ పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా గానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటది, కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే అలా చెల్లకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్ని మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి, దాంట్లో నిజాలు తెలపండి. చనిపోయిన రోజు మా అత్తయ్య 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న 1.5 కేజీ గోల్డ్, 1,40,00,000 డబ్బులు, మళ్ళీ విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళింది. అది గోల్డ్ గిట్ట వాళ్ళ ఫ్రెండ్ కూతురు రేఖతోటి పంపించింది. ఆ రేఖ గిట్ట నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవునన్నా నాతోటి ఓ డబ్బా పంపించింది. అలా డబ్బులు ఎన్ని ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉందో నేను చూడలేదు, లాకేష్ ఉంది. నాకు నమ్మకం ఏంటంటే ఆ 3 గంటల సేపు ఏం జరిగింది ఇక్కడ. ఆ 3 గంటలు మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసి పెట్టిందా, ఇంకేమైనా రాసిందా, అది నాకు తెలియదు. ఎందుకు వాళ్ళు 3 గంటల సేపు ఇక్కడ చదవవలసి వచ్చింది. ఇంకోటి మా వైఫ్ బెడ్రూమ్ లో ఒక కాలిపోయిన కాగితాలు కనిపించాయి. మా అత్త, మా బొమ్మర్ది వాళ్ళ వైఫ్ వాళ్ళేనా, ఇంకెవరన్నా బయట వాళ్ళ వ్యక్తులు ఉన్నారా అది తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా వాళ్ళ చావు కారణం ఎవరైనా గానీ కఠినంగా శిక్షించండి. మేడిపల్ పిఎస్ లో నేను కంప్లైంట్ చేశాను. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పరిణం భార్య లక్ష్మి, ఈ ముగ్గురు మీద మేడిపల్ పిఎస్ లో కంప్లైంట్ చేశాను. మంచిగా స్పందించారు సారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. దాన్ని వెలికి తీయాలి, నన్ను రక్షించండి, ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయండి. వీళ్ళు ముగ్గురికి అన్ని తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళు గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు.